దేవునికి స్తోత్రం. అందరికీ దేవుని పేట వందనాలండి. మీ అందరికీ కూడా దేవుని పేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరలా నన్ను మీ గృహాలకు ఆహ్వానించినందుకు మీ అందరికీ వందనాలండి. మరి కార్యక్రమంలోకి వెళ్ళే ముందు చిన్న పాట పాడుకొని కార్యక్రమంలోకి వెళదాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకి స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకి స్తోత్రము. కాచిన దేవా నీకి స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మమ్ము ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను దరిచేరి నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. నడిపించిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. నడిపించిన తండ్రి నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమండి మరి కార్యక్రమంలోకి వెళదాము. ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో ఎన్నో ఆటంకాలు ఉంటాయండి. మనం ఆత్మలోని అభివృద్ధి పొందుదాము అనుకుంటాం, దేవునికి సన్నిధికి దగ్గరగా ఉందాం అనుకుంటాం, దేవునితో స్నేహం చేద్దాం అనుకుంటాం, దేవునితో నడుద్దాం అనుకుంటాం. కానీ ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంకాలు ఏంటో ఒకసారి చూద్దామా అండి. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం చూద్దాము. ఆదికాండం 19వ వచనం 19వ అధ్యాయం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 19వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నానండి. అయితే లోతు వారి అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇది ఏంటంటే లౌకిక కార్యాలు. ఈ లోకాన్ని పట్టుకొని వేలాడుతాం. ఏమండి, మరి దేవదూతలు వచ్చి
మరి సొదొమ గొమొర్రా నాశనం చేస్తున్నాడు దేవుడు, మరి మీరు రండి సురక్షితమైన స్థలానికి తీసుకెళ్తానన్నప్పుడు మరి అందరూ వెళుతున్నప్పుడు ఏం చేసిందంటే ఆ ఇంట్లోని ఏమో ఇవన్నీ ఇల్లు ఏమైపోతుందో అలాగే వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు దేవుడు. అయినా సరే వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏమైందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమంటే మనం ఒకవేళ మనం మందిరానికి వెళ్ళామనుకోండి, ఏం చేస్తాము? ఇంటి వైపే చేస్తూ ఉంటారు చాలామందికి. ఏమో బీరువా తలుపు సరిగ్గా వేసాను లేదా, పాలు పైనుంచేసాను పిల్లి తాగేసిందా, లేకపోతే కూర ఏమైనా మాడిపోయిందా, ఇదే చేస్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో ఉన్నట్లుగా ఆశిస్తారు. కానీ మరి దేవుని సన్నిధికి వచ్చాము, మరి మనస్ఫూర్తిగా దేవుని మీద మరి జాస పెట్టి వాక్యం ఆలకించుదామని ఉండరు. ఇక్కడ లోతు భార్య ఏం చేసిందంటే లౌకిక కార్యాలు ఈ లోకంలో దాని గురించి ఆలోచించిందండి. మరి వెనక్కి తిరిగి చూడదన్నప్పుడు చూడడం మానేయాలి కదా. వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అంచేత మనం ఎప్పుడు కూడా మనం వెనక్కి తిరిగి చూడకూడదు. మన గత జీవితాన్ని మనం చూడకూడదండి. మన గత జీవితము ఎలాంటిది అంటే బురద గుంట లాంటిది. అలాంటి జీవితం కోసం మనం చూడకూడదు. మరి రక్షించబడవలసింది. మరి లోతు కుమారులు వెళ్ళిపోయారు. కానీ మరి ఆమె ఏం చేసిందండి? లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా ఆ ఆటంకం వచ్చేసిందండి తనకి. అలౌకిక కార్యాలు ఆటంకం వచ్చేసాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మరి ఇంకోటి, మరి దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏంటి ఆటంకం వచ్చిందండి? సౌలు యొక్క ఆ యుద్ధ కవచం అది వేసుకోవడానికి ఆటంకం వచ్చింది యుద్ధానికి వెళ్ళినప్పుడు. ఒకసారి చూద్దామండి. సమూయేలు 1వ గ్రంథం సమూయేలు 17వ అధ్యాయం చూద్దాము. పదిహేడు 39 అండి. దేవుని స్తోత్రం. ఈ సామగ్రి 38 చదువుతున్నానండి. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతను కట్టి ఆ యుద్ధ కోసం తొడిగించాను. ఈ సామగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకుని వెళ్ళగలిగింది లేనిది చూసుకున్న తర్వాత దావీదు ఇవి నాకు వాడికి లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటులలో ఉన్న 5 నున్నపురాలను ఏరుకుని తన యొద్ద చిక్కములు ఉంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీన్ చేరుకుపోయాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి మరి దావీదు యుద్ధానికి వెళదాము అనుకుంటే ఏమైందండి? ఆ యుద్ధ వస్త్రాలు మరి చాలేదు. మరి దావీదు చూస్తే చిన్న పిల్లవాడు, మరి సౌలు చూస్తే ఆజానుబాహుడు. ఎలా సరిపోతాయండి? అందులోనే ముందు నుంచి కూడా అలవాట్లేదు. యుద్ధ సామాగ్రి అది వేసుకోవడము, అలాంటి వస్త్రాలు వేసుకోవడము అలవాట్లేదు. అందువలన యుద్ధానికి వెళ్ళడానికి ఆటంకం ఏంటయ్యండి? అదే సామాగ్రి ఆటంకం అయిపోయింది. అందు గురించి మరి ఆ ఫిలిష్తీని చంపడానికి వెళ్ళడానికి కొంచెము లేట్ అయింది కదా, అది ఆటంకం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా మనలో ఉన్న ఆ ఫిలిష్తీన్ని మనం చంపాలి అంటే చాలా ఆటంకాలు వస్తాయండి. చాలా ఆటంకాలు వస్తాయి. ఏమంటే నిన్న మొన్న వరకు మాతో ఉన్నవాడివే కదా, మాతో ఉన్నదానివే కదా, ఏంటి వాళ్ళను దేవుని నమ్ముకొని ఇలాగైపోయావా అని అంటారు. కానీ అలాంటి ఆటంకాలు మనకు వస్తాయి. మనం అభివృద్ధి పొందుదామన్నా, ఆత్మీయంగా మనం అభివృద్ధి పొందుదామన్నా ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత యెరూషలేము పనికి ఆటంకం. ఏమంటే యెరూషలేము పనికి నెహెమ్యా వెళదాం అనుకున్నాడండి. వెళదాం అనుకుంటే ఎవరంటే ఆటంకం చేశారో ఒకసారి చూద్దామండి. హల్లెలూయా. నెహెమ్యా 4వ అధ్యాయం చూద్దాము. నెహెమ్యా 4వ అధ్యాయం అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏడు నుంచి చదువుతున్నానండి. సన్బల్లటును, టోబియాను, అరబీలను, అమ్మోనీలను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడినని బీటలని కప్పబడినని విన్నప్పుడు మిగిలిన కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచడం వారందరూ కట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవుని ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింపగళ్ళు కావలించితిమి. అప్పుడు యోధావారు బరువులు మోయవారి వల్లే బలము తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనకుండా చూడకూడను, మనం వారి మధ్య చెరపడి వారిని చంపి పని ఆటంకపరచుదామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఇక్కడ యెరూషలేము గోడలు మరి కడదామని ఇక్కడ
మరి ఎవరంటే నెహమ్యా మరి ఇదిగా ఉన్నప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఈ సన్బల్ట్, టోబియా, యర్బీలు, అమ్మనీలు, యష్టదీలు వీళ్ళందరూ కూడా ఆ గోళ్ళ కట్టడానికి ఆటంకపరిచారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే వాళ్ళు మరి అలా ఎప్పుడైనా సరే మంచి పని చేయాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయండి. దేవుడి పని చేయాలంటే ఇంకా ఆటంకాలు వస్తాయి. ఏమంటే మంచి పని చేయాలంటే మరి చాలామంది దాన్ని చెయ్యకుండా అడ్డగిస్తారు. ఇక్కడ చూడండి, యెరూషలేము ప్రాకారాలు కడదాము అనుకుంటే మరి వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారండి, ఆటంకపరుస్తున్నారు, తగుకు వస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి ప్రభు పరిచర్యకు కూడా ఆటంకం వచ్చిందండి. ఎక్కడ? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూద్దామండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయము చూద్దాం. యేసు ప్రభు వారు మరి పరిచర్య చేస్తూ ఉంటే అడ్డు వచ్చింది. 13వ అధ్యాయము 58, 56, 57, 58 అండి. చూడండి, 53 నుంచి చదువుతున్నానండి. యేసు ఈ ఉపమానం చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశంలోకి వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానము ఉపదేశములు ఇతడు అక్కడి నుంచి వచ్చినవి, ఇతడు వడ్లవారి కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీయోను అనువారు, యోదా అనువారు ఇతని సహోదరులు కారా, ఇతని సోదరులు కారా, ఇతని సోదరులందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుంచి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడ్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇక్కడ ప్రభువారి సేవకి ఇక్కడ ఏంటండి అభ్యంతరం వచ్చింది. ఎలాగొచ్చింది అంటే అవిశ్వాసము. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే ఈ అద్భుతాలు ఎలా చేసేస్తున్నాడు, ఎంత జ్ఞానం ఎలాగ వచ్చేసింది, ఇతను మరియా కొడుకే కదా, ఇతని సోదరులందరూ మనతోనే ఉంటున్నారు కదా, ఇతని సోదరిమణులందరూ మనతోనే ఉంటున్నారు కదా అని వాళ్ళు అభ్యంతరపడ్డారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రకంగా మరి ఆటంకపరిచారు. అందువల్ల ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే అభ్యంతరపడితే, అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడ నేను గనుహిండు కాడని వారితో చెప్పాను. ఏమండి, ఇక్కడ ప్రభువారే చెప్పారు. అక్కడ ఎక్కడండి, ఆ దేశంలోని కానీ ఆ ఇంట్లోని కానీ అసలు ఘనత ఉండదండి. ఎక్కడైనా పైన ఘనత ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళే విలువ ఇవ్వరు, ఆ ఊళ్ళో వాళ్ళే విలువ ఇవ్వరు, ఆ ఇరుగు పొరుగు వాళ్ళే విలువ ఇవ్వరు. మనోడే కదా, మన కళ్ళ ముందు పుట్టినోడే కదా, ఇలాంటోడు కదా, అలాంటోడు కదా, ఫలానా వాళ్ళు కొడుకు కదా అని. ఇప్పుడు ప్రభువారికి కూడా అదే ఆటంకం వచ్చింది. ఎలా వచ్చింది ఆటంకం అంటే చూడండి, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేకపోయాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందమ్మా, సమాధానం గలదాలో వెళ్ళు అని చెప్పారు కదా. అయితే ఇక్కడ ఎందుకు అక్కడ కార్యాలు చేయలేకపోయారంటే వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అక్కడ అలాగా ఆటంకం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మరి దేవుణ్ణి వెంబడించడానికి ఆటంకం వచ్చిందండి ఒక యవనస్తుడికి. చూద్దాము, మత్తయి 19వ అధ్యాయము 22వ వచనం చూద్దామండి. 19:22. హల్లెలూయా. ఇరవై 22వ అధ్యాయము చూడండి. 22వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నానండి. ఇదిగో ఒకడు ఆయన ఎంతకు వచ్చి బోధకుడా, నిత్యజీవం పొందడానికి నేను ఏ మంచి కార్యములు చేయవలనన్నా ఆయన అడిగాడు. అందుకని మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు అక్కడే, నీవు జీవంలో ప్రవేశింపకూడని ఆజ్ఞలు గైకమని చెప్పను. అతను ఏ ఆజ్ఞలను ఆయన అడగా, యేసు నరహత్య చేయవద్దు, ఏమంటే 10 ఆజ్ఞలు కూడా చెప్పారు. నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చెయ్యాలని ఒక యవ్వనస్తుడు వచ్చి అడిగినప్పుడు ఏం చెప్పాడంటే, మంచి కార్యాలంటే ఇదిగో ఈ 10 ఆజ్ఞలు కూడా నువ్వు చెయ్యి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఇవన్నీ అనుసరించునే అన్నాను, ఇంకను నాకు కొద్దిగా ఏమని అడిగాను. ఈ 10 ఆజ్ఞలు కూడా నేను అనుసరిస్తున్నాను, ఇంకా నాకు ఏంటి తక్కువగా ఉన్నది చెప్పు అని అడిగినప్పుడు, అందుకు యేసు నీ పరిపూర్ణ కోనేళ్ళ పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకి అప్పుడు పరలోకం ముందు నీకు ధర్మ కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనించి చెప్పిన. అయితే ఆ యవ్వను మిగిలి ఆస్తి కలవాడు కనుక ఆ మాట విని వ్యసనపరిచి వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నిత్యరాజ్యం కావాలని కోరుకున్నాడు. బోధకుడా నేనేం చేయాలని వచ్చాడు. వచ్చినప్పుడు ఇదిగో నేను మంచి కార్యాలు చేస్తాను అంటున్నావు కదా, ఇక 10 ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు నేను చేస్తాను, అన్నీ తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను, 10 ఆజ్ఞలు ఏమున్నాయని అవన్నీ కూడా నేను పాటిస్తున్నాను అన్నప్పుడు ఏం చెప్పాడంటే, నీకున్న ఆస్తి అమ్మేసి బేదలకి ఇచ్చేసి నన్ను వెంబడించి అన్నప్పుడు చూడండి, ఇక్కడ మిగుల ఆస్తి గలవాడు కనుక దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఆస్తి అమ్మేసి బేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించి అన్నప్పుడు ఎక్కువ ఆస్తి ఉన్నదంట. అందు గురించని ఏం చేశాడండి, వ్యసన పడ్డాడంటే చాలా మరి ఒక రకంగా చెప్పాలంటే కోపగించుకున్నాడు, ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆస్తి అంతా వదిలేసుకోవడమా అని ఒక నిరాశ, ఒక నిస్పృహ. ఈ ఆస్తి వదిలేస్తే ఏమైపోతాను, ఆ నిత్యజీవం ఉన్నదో లేదో ఎవరు చూడొచ్చారు అలాగని వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ ఆస్తి శాశ్వతం అనుకున్నాడు, కానీ నిత్యజీవం కావాలని వాడు ఏం చేశాడండి, ఆస్తి అమ్మి పేదవాళ్ళకి ఇచ్చి అన్నప్పుడు అది వదలలేక ఆ ఆస్తి ఏమైందండి, ఆటంకమైంది. నిత్యజీవానికి వెళ్ళడానికి ఆస్తి ఆటంకమైంది. మిగుల ఆస్తి గలవాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత క్రీస్తు సేవ చేస్తున్న వాళ్ళకి ఆటంకం వస్తుందండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తల కార్యాలు మరి 16వ అధ్యాయం చూద్దామండి. 4వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం చూద్దాము. హల్లెలూయా. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయ అధిపతులను, సద్దూకయ్యులను వారు ప్రజలు బోధించుట, యేసుని బట్టి మృతుల నుండి పునరుద్ధానం కలిగిన ప్రకటించుట చూసి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకుని సాయంకాలం అయినందున మరుసటి వరకు వారిని కావల్లో ఉంచిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభువును ప్రకటించడానికి ఎవరంటే అడ్డుగా వచ్చారు, యాజకులు, దేవాలయం అధిపతులు, సద్దూకయ్యులు. వీళ్ళందరూ కూడా మరి పునరుద్ధానుడు అయ్యాడు, మృతుల్లోంచి లేచాడు అలాగని చెబితే వాళ్ళు కలవరపడిపోయారండి. కలవరపడ్డారు. ఎందుకు కలవరపడ్డారు అంటే యేసు ప్రభువు మరి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎందరినో స్వస్థపరిచాడు. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తున్నాడో యేసుని ఎలా చంపాలి, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న వ్యాపారాలకి అడ్డొచ్చాడు. ప్రతి దానికి కూడా ఒక వ్యాపారం పెట్టేశారు వాళ్ళు. అందుకే ప్రభువారు ఏమన్నారంటే, నా తండ్రిని మీరు దొంగల గుహగా చేశారన్న. అక్కడ పావురాలు అమ్మడము, మరి ధనం మార్చడము ఎన్నో ఉన్నాయి చాలా. మరి అవన్నీ కూడా మీరు ఇక్కడ కొంటేనే మీరు దేవాలయంలో ఇవ్వడానికి సరిపోతుంది, మీరు ఇక్కడ చిల్లర మారిస్తేనే దేవాలయంలో ఇవ్వడానికి, మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకురాకూడదు, ఇక్కడయ్యే దేవుడు అంగీకరిస్తాడని ఒక నిబంధన ఒకటి పెట్టేసి వాళ్ళకి శుభ్రంగా దోచుకుండేవారు. అయితే ఇక్కడ సద్దూకయ్యులు మరి వీళ్ళు ఇంకా యాజకులు వీళ్ళందరూ కూడా అధిపతులు, దేవాలయం అధిపతులు వీళ్ళందరూ కూడా, శాస్త్రులు వీళ్ళందరూ కూడా అలాంటి వ్యాపారం చేసేవారు. అయితే ఆ వ్యాపారం ఏమైందంటే ప్రభువారు చక్కగా ఉచితంగా స్వస్థతనిచ్చి ఉచితంగా సువార్తను చేసి వాళ్ళ రోగాలు అద్భుత కార్యాలు చేస్తే వీళ్ళందరూ కూడా అడ్డగించి మరి ప్రభువారు పునరుద్ధానమైంది మాట చెప్పకుండా వీళ్ళు ఏం చేశారండి, అడ్డగించి ఏం చేశారు చూడండి, బలాత్కారంగా వాళ్ళు పట్టుకున్నారు. మీరు చెప్పొద్దు అలాగని చెప్పి ఏం చేశారు, సాయంకాలం అయిపోయింది కనుక వాళ్ళు ఏం చేశారండి, కావల్లో ఉంచేశారు, జైల్లో ఉంచేశారు. దేవుని స్తోత్రం. ఆ రకంగా మరి ప్రభువారి సేవని ఆటంకపరిచారు. ఎవరినండి, శిష్యుల్ని, విశ్వాసుల్ని, క్రైస్తవుల్ని ఇప్పుడు కూడా అదే రకంగా ఆటంకపరుస్తున్నారండి. ఇప్పుడు కూడా ఎంతోమంది మరి చాలామంది ఎంతోగానో మరి ఇబ్బంది పడ్డారు. చంపేసిన వాళ్ళు ఎందరో ఉన్నారండి, దెబ్బలు తిన్న వాళ్ళు అందరూ ఉన్నారు, చెట్టు కట్టేసి కొట్టిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి యేసు ప్రభు గురించి ఎంతోమంది వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి క్రీస్తుని చాటించినందుకు ఏం చేస్తున్నారంటే ఆటంకపరుస్తున్నారు. నిజమైన దేవుడిని తెలుసుకుంటే వాళ్ళకి ఉపయోగం లేదు. నిజమైన దేవుడిని తెలుసుకుంటే వాళ్ళు నీతిగా ఉంటారండి. దొంగతనం చేసిన వాడు మారాడు అనుకోండి, నీకేమొచ్చిందిరా, నువ్వు మాలోళ్ళ దేవుడిని పట్టుకున్నావు, మాదిగోళ్ళ దేవుడిని పట్టుకున్నావు, అమెరికా వాళ్ళ దేవుడిని పట్టుకున్నావు అంటారు. కానీ ఫోన్లో వీడైతే మంచి తావుకు వచ్చాడు అని అంటారండి. అలాగే మాకు వ్యభిచారం వచ్చాడు అనుకోండి, ఎలాగున్న వాళ్ళు అలాగ ఉండాలి, వాళ్ళని బట్టి వాళ్ళు బ్రతకాలి. అంతేగాని నిజమైన దేవుడిని తెలుసుకొని రావడానికి ఎవరికి కూడా ఇష్టపడరు, అడ్డగించేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే కుటుంబ బంధం కూడా మనల్ని అడ్డగించేస్తుందండి. లోకా సువార్త 9వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. లోకా 9వ అధ్యాయము. కుటుంబ బాధ్యతలు కుటుంబ బాధ్యతలు మనల్ని అడ్డగిస్తాయి. హల్లెలూయా. 9వ అధ్యాయము 59వ వచనం అండి. 9వ అధ్యాయం 59వ వచనము. హల్లెలూయా. ఆయన
మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పిన అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చేటప్పుడు సెలవుమని మనం చేసిన. అందుకని మృతులను పాతి పెట్టుకున్నామని నీవు వెళ్ళి దేవుని రాజ్యం ప్రకటించమని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అయితే ఒక యవనస్తుడు వచ్చాడు. ఒక యవనస్తుడు వస్తే ఆ యవనస్తుడిని ఏమన్నాడు, ప్రభువారు నువ్వు నన్ను వెంబడించు అన్నప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే, నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వస్తాను అలాగని చెప్పాడు. అక్కడ ప్రభువారు ఏం చెప్పారు, మృతుల్ని పాతి పెట్టుకుంటారు. ఏమండి, ఎక్కడైనా చచ్చిపోయిన వాళ్ళు పాతి పెడతారా అండి? అయితే మృతుల్ని పాతి పెట్టడం అంటే ఆయన చనిపోయాడు. అయితే మృతులు ఎవరు అంటే ఎవరైతే దేవుళ్ళు లేరో వాళ్ళు మృతులండి. జీవము గల దేవుణ్ణి ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు సజీవులండి. ఏమండి, అందుకే మరి క్రైస్తవులు చనిపోతే వాళ్ళని ఏమంటారండి, చనిపోయారు అనరు. ఏమండి, నిద్రించారు అంటారు. అంటే నిద్రపోయిన వాళ్ళు ఎప్పుడైనా లేస్తారు, చనిపోయిన వాళ్ళు లేస్తారా అండి? అయితే ఇక్కడ ఏమైంది, కుటుంబ బాధ్యత ఆయనకి ఆటంకం వచ్చేసింది. ముందు నా తండ్రిని పాతి పెట్టేసి వస్తాను అన్నప్పుడు మృతుల్ని పాతి పెట్టుకుంటారు, నువ్వు రా అని చెప్పేసి అన్నప్పుడు వాడు ఏం చేశాడండి, రాలేకపోయాడు. ఆటంకం వచ్చేసింది. ఈ లోకాన్ని పట్టుకొని ఉంటే అది మన ఆత్మీయ జీవితానికి ఆటంకం అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే భారాలు, పాపాలు. ఏమండి, హెబ్రీ పత్రిక ఒకసారి చూద్దామండి. 12వ అధ్యాయము 1వ వచనము. హెబ్రీ 12వ అధ్యాయము 1వ వచనం అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పాపాలు, మన భారాలు మనకి ఎదగనివ్వండి. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసంలో కర్తవ్యాన్ని కొనసాగించబడిన యేసేపు చూచు మన ఎదురు ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, చూడండి, ఇవన్నీ సులువుగా చిక్కులు పెట్టి పాపాలండి. ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టిన పాపాన్ని అన్నింటినీ కూడా మనం విడిచిపెట్టినప్పుడు ఏమవుతుందండి, మన ఎదురు ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తుదము. ఆయన తన ఎదురు ఉంచబడిన ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్యపడి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపాసన ఆశీనుడై ఉన్నాడు. మరి ఈ లోకాన్ని జయించారు యేసు ప్రభువారు. అందుకు ఏం చేశారండి, దేవుని కుడివైపున సింహాసనంలో ప్రభువారు కూర్చున్నారు. మనం కూడా ఈ పాపాన్ని, ఈ భారాన్ని అన్నీ కూడా మనం ఇక్కడ ఆటంకాలు, మనకి ఇవన్నీ కూడా ఎన్నో, ఈ కుటుంబ భారాలు ఉంటాయి, ఎన్నో భారాలు ఉంటాయండి. ఈ భారాలన్నీ వదిలివేయాలి, ఈ పాపాలన్నీ వదిలివేయాలి. అప్పుడే మనం కూడా ఆయనతో పాటు మనం ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం ఆత్మ సంబంధంగా మనం ఎదుగుదామన్నా, దేవునికి దగ్గర అవుదామన్నా సరే చాలా ఆటంకాలు ఉన్నాయండి. ఈ ఆటంకాలన్నీ ఎవరైతే ఎదురిస్తారో చూడండి, బ్రతికిన చేప ఎదురిస్తుందంట, చచ్చిన చేప ఏమవుతుందండి, కొట్టుపోద్ది ఒడ్డుకి. అలాగా క్రైస్తవులు అంటే బ్రతికిన చేపల్లాగా ప్రతి దానికి కూడా ఎటువంటి పరిస్థితులున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, శ్రమలున్నా, ఏమన్నా సరే ఎదురెదిరప్పుడే మనకి ఏ ఆటంకం కూడా, ఆటంకాలు వస్తాయండి ఈ లోకంలో. ఈ వచ్చిన ఆటంకాన్ని అన్నింటి కూడా మనం ఎదిరించినప్పుడే మనం మన గురికి మనం చేరగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక.